హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి 13వ క్లాసు, అందుట్లో కూడా స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్ మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు చూద్దాం. ఈరోజు దానికంటే ముందు మనకి మిషన్ కూడా చిన్న పరిచయం అనమాట. దారం ఎలా ఎక్కించాలి, బాబిన్ అంటే ఏంటి, బుట్ట అంటే ఏంటి, ఆ మిషన్ పొజిషన్ ఎలా ఉండాలి మనకు అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే కొత్త వాళ్ళకు కూడా కొన్ని అర్థం కావన్నమాట. అలా మనం చేసుకొని మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది మొదలు పెడదాము. అయితే ఇప్పుడు మన ఆన్లైన్లో వాళ్ళు కానీ ఆఫ్లైన్లో వాళ్ళు కానీ మన ఈ వీడియో చూసేవాళ్ళు, వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఈ వీడియో చూసేవాళ్ళు, మనకి యూట్యూబ్లలో కూడా కొన్ని టిప్స్ అనేది నేను పెడుతున్నాను. అలా కాదు, కరెక్ట్గా మనకి నీట్గా మనం అర్థం చేసుకోవాలి, మంచిగా నేర్చుకోవాలి, మనకి బోటిక్ షాప్ పెట్టాలి అని పట్టుదల ఉన్న వాళ్ళు నా దగ్గరికి కూడా రావచ్చండి. ఇప్పుడు నేను నిన్న మొన్న కొన్ని వీడియోలు యూట్యూబ్లో పెట్టాను. అలా కూడా మేము కొన్ని మోడల్స్ నేర్చుకుంటామన్నా వస్తామని చెప్పేసి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. అలాగే మీకేంటంటే పర్సనల్గా చూసే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎప్పుడు మన క్లాసులు అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి అన్నమాట. అప్పుడు కూడా మన క్లాసులు బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 అని అలా రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మనకి నడిచే ప్రోగ్రామ్ బ్యాచ్ 2 అనమాట. ఇంతకుముందు బ్యాచ్ 1 అయిపోయింది, ఇప్పుడు 3 కూడా మళ్ళీ స్టార్ట్ చేశాము. అలా కూడా మనకేంటి అంటే 4, 5, 6 అనేది కూడా ఉంటుంది. ఆ వివరాలు మీకు లేటుగా చూసే వాళ్ళైనా ఫస్ట్గా చూసే వాళ్ళైనా మీరు ఒకసారి మేము ఈ స్క్రీన్ మీద కానీ మా నెంబర్లు కానీ ఉంటాయి, అలా మీరు ఫోన్ చేస్తే బ్యాచ్ ఎంత నడుస్తుంది, ఎంతవరకు ఉంటుంది అనేది అర్థమవుతుంది. కొత్త వాళ్ళని కూడా మీరు జాయిన్ చేయొచ్చు. ఓకేనా? మన క్లాసులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మన ఛానల్ గురించి, మన యాప్ గురించి, మన వెబ్సైట్ గురించి, మన ఆన్లైన్ క్లాస్ ఆఫ్లైన్ క్లాసుల గురించి కూడా మీరు చక్కగా వాళ్ళందరికీ కూడా వివరంగా చెప్పండి. ఓకేనా? మీరు ఏం నేర్చుకోబోతున్నారు, ఏం నేర్చుకున్నారు, ఎలా మీకు పని వచ్చింది అదే చెప్పండి. ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను మిషన్ గురించి మీకు కొంచెం పరిచయం అనేది చేస్తాను. నేను యానం నుంచి వచ్చాను. డాట్స్ వేయడం అసలు నాకు ఫస్ట్ వచ్చేది కదా. అసలు అన్నయ్య బాగా చెప్పారు. నేను ఇప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, 5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. బాగా నేర్చుకుందామని ఇక్కడికి వచ్చాను. డాట్స్ వేయడం అది మంచిగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళకి మనం నేర్చుకునే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏంటి అంటే మనం ఈరోజు జరిగిన క్లాసు ఎలా జరిగింది ఏంటి అనే దాని గురించి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించుకుంటూ మీకు కూడా అర్థమవుతుందని నేను ఈ వీడియో అనేది యూట్యూబ్లో పెడుతున్నాను. అందరికి ఉపయోగపడుతుంది. డాట్స్ అనేవి ఇప్పుడు మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఎలా వేస్తున్నారు, వీళ్ళు కరెక్ట్గా వేస్తున్నారా లేదా, వీళ్ళకి కరెక్ట్గా నేర్పుతున్నానా లేదా, మీకు కూడా ఒకవేళ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటి వల్ల మీకు ఏదైనా అవగాహన వచ్చి రాగలుగుతారు అనే ఒక విషయం మీద నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. ఈ వీడియోలన్నీ చూసి కూడా మీరు రావాలనుకునే వాళ్ళు చక్కగా మా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ సిస్టరు చక్కగా మనకి బ్లౌజ్ యొక్క డాట్స్ ఎలా వేస్తున్నారో చూడండి, తనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వేస్తూ ఉంటారు. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అన్నమాట. ఎవరిది ఆ బ్లౌజ్? నాదేండి. మీరేనా? అయితే ఇప్పుడు మీరే కట్ చేశారా బ్లౌజ్? నేనే కట్ చేశాను. మీరే కట్ చేశారు. మీకు వచ్చినప్పుడు బ్లౌజ్ కటింగ్ అలాగే ఉందా మీది? అసలు మీకు వచ్చా లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నారు? మంచిగా అనిపిస్తుందా? వచ్చిన కొత్తలో భయపడ్డారుగా మీరు? చాలా భయపడ్డా. చాలా భయపడ్డారా? ఇప్పుడు అది డాట్ అనేది మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి, ఎలా వేయాలి ఏంటి అనేది వాళ్ళకు కూడా చెప్పుకుంటూ వేయండి. పర్లేదు, టెన్షన్ ఏం లేదు. ఒకసారి దాన్ని మళ్ళీ తీయండి, బయటికి వెడల్పు చేయండి. డాట్ అసలు అక్కడ గుర్తు ఎందుకు పెడతారో చెప్పండి. ఇది చెస్ట్కి పెట్టుకునే గుర్తు అనేది మనం కింది డాట్ కాబట్టి 3 భాగాలు చేసి పెట్టాము, అంతేనా? భయపడబాకండి, కరెక్ట్గా చెప్పండి, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు. పైనుంచి ఏం చేయాలి అట్లా క్లారిటీగా చెప్పండి వాళ్ళకి, అర్థమైందా? ఇదేమో ఉక్సులు పట్టికి, ఉక్సులు పట్టి వేసుకోవాలి. ఇదేమో చంకలోకి వచ్చి. ఓకే. వాళ్ళకి కనిపించదు, యూట్యూబ్ వాళ్ళకి కొంచెం కరెక్ట్గా చూపించండి. ఏదైనా చూపించేటప్పుడు అక్కడ పెట్టి చూపించండి. అలా చూపించండి. వెరీ గుడ్. మంచిగా కనిపిస్తుంది. చెప్పండి డాట్స్ ఇప్పుడు మరి ఎవరికి ఎంత వేయాలి? చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకేమో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కొంచెం వేయాలి. తక్కువగా ఉన్న వాళ్ళకేమో సమానంగా వేసుకోవాలి. మినిమం డాట్ పొడవు ఎంత ఉంటుంది? 3 ఇంచులు. 3 ఇంచులు. ఓకే, వెరీ గుడ్. అవన్నీ చెప్పుకుంటూ వేయండి మేడం, మంచిగా చెప్పుకుంటూ వేయండి చక్కగా. స్పీడ్ తగ్గి చేసుకోండి. వెయ్యేనా?
ఇక్కడ నేను క్లాత్ ఇది ఎందుకు ఎక్కువ పెట్టుకోమన్నాను, ఈ దారం కొంచెం ఎక్కువ పెట్టమన్నాను కదా, ఎందుకు? ఇది ఊడిపోకుండా ఇది పెట్టమన్నా. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పండి. ఇది షేప్ దగ్గర అక్కడ ఊడిపోకుండా చెస్ట్ దగ్గర పెట్టమన్నారు. డాట్ ఎలా వేయాలి? క్రాస్ ఇక్కడ ఎలాగా సూదిగా వచ్చేటట్లు ఇక్కడ వేయమన్నారు. కుట్టు వంకర టింకర్ వేస్తే ఏమవుతుంది? బాగోదు, అసలు బాగోదు, ముందు పాటు ముడత వస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి నెక్స్ట్? పట్టి దగ్గర డాట్ అనేది అది ఎన్ని భాగాలు చేసుకోవాలి? ఉక్స్ పట్టి వైపుది 3 భాగాలు చేసి పట్టుకొని ఈ డాట్కి పట్టుకోవాలి. ఈ డాట్ ఉంది కదా, అలా అలా పట్టుకొని ఆ కాటు దగ్గరికి పట్టేసుకొని మనం వేసుకోవాలి. అలా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా వచ్చిందా? అది వచ్చిందా? మీకు మంచిగా అనిపిస్తుందా? ఇంకా కొంచెం వేయండి, మరి కంప్లీట్ చేయండి. పాదం పైకి కాలుతో లేపుకుంటూ చేయండి, డైరెక్ట్గా పాదం కిందికి దారం పంపకుండా. ఈ పాదం ఉంది కదా, దీన్ని ఇట్లా అంటూ ఉండండి, పాదం లేస్తుంది. ఓకేనా? వీళ్ళకి మిషన్ ట్రైనింగ్ కూడా లేదండి, కొత్తగానే వచ్చారు కాబట్టి జాక్ మిషన్ రాదు కాబట్టి నేను ఇవ్వడం కూడా ట్రైనింగ్ వీళ్ళకి జాక్ మిషన్ మీదనే ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని కొత్త మిషన్లు, పాతవి లేవు, అన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషన్స్ వచ్చాయి కాబట్టి జాక్ పెద్ద మిషన్లు వాళ్ళ కోసం అని నేను ఏం చేస్తున్నా అంటే వీటి మీదనే ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకేనా? పాదం లేపండి, మీరు తొక్కొద్దు, ఫస్ట్ పాదం లేపండి, కరెక్ట్గా చేయిదా, అంత దగ్గరికి పోవద్దు, జమ్మను ఉరుకుదా. ఇప్పుడు చేయండి. అది ఎలా వేయాలి? డాట్ క్రాస్గా వేయాలి, అనేది ఉండాలి, దీస్తో గీయండి. దీస్తో గీసుకుంటూ చక్కగా ఇలా వేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. దారం ఊడింది, ఎక్కించండి, ఎక్కించి మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. మీకు అర్థమవుతుందా? ప్రతి పని కూడా చక్కగా నీట్గా అర్థమవుతుంది. మీరు ఎన్ని బ్లౌజులు కుట్టారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి? 3 బ్లౌజులు మంచిగా ఉన్నాయా? ఒక్కొక్కటి చేంజ్ అనేది ఉందా? ఫస్ట్ వచ్చినప్పుడు బ్లౌజ్ అది బాగాలేదు పెద్దగా. ఇప్పుడు రెండోది కొంచెం కొన్ని తప్పులు ఉన్నాయి. తర్వాత మూడోది బాగుంది. మూడోది బాగుందా? తను చాలా కోరికతో వచ్చారండి, యానం అనమాట ఈ మేడంది, యానం నుంచి వచ్చారు. తన బ్లౌజులు తను కుట్టుకోవాలి అని అయితే వచ్చారనమాట. నేను ఏదో షాప్ పెట్టాలనే ఆలోచన లేదు నాకు, ఇంట్లో ఉండి తన బ్లౌజులు తను కుట్టాలి, నేను నా బ్లౌజులు నాకు కుట్టుకోవాలనే ఆశగా ఉందని చెప్పేసి వచ్చారు. వాళ్ళ మనవరాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ చుట్టాలు, వాళ్ళకి ఎవరికన్నా దగ్గర వాళ్ళకి కుట్టడానికి బాగుంటుందని నేర్చుకుంటున్నారనమాట. తను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ట్రైనింగ్ అయితే చాలా బాగా అవుతుంది. తను ఏంటి అంటే ఫస్ట్లో కొంచెం టేప్ కొలతలు కూడా అర్థం కాలేదన్నమాట తనకి. ఇప్పుడు టేప్ కొలతలు అర్థమవుతున్నాయి చక్కగా. ఇప్పుడు ఆ బ్లౌజు సొంతంగా తనే కట్ చేసి డాట్స్ అనేవి వేస్తున్నారు. చూడండి ఎంత బాగా వేశారు. ఈ మాత్రం నాలెడ్జ్ అనేది ఉండాలి, డాట్స్ కూడా పర్ఫెక్ట్గా ఎలా వేయాలి ఏంటి అనేది తెలియాలి. ఇప్పుడు నేనేం చెప్పాను, డాట్స్ వేసిన తర్వాత గోటితో చక్కగా గీరాలన్నమాట. ఇలా తీసేసి పైనుంచి ఇలా పెట్టేసి ఇలా చక్కగా ఇలా గీరాలి. ఇలా గీరేసుకొని చక్కగా వేసేసుకోవాలి. ఇప్పుడు మీకు డాట్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది అన్నమాట. ఇలా నిలబడిందా లేకపోతే ఎట్లుంది? అది నిలబడింది, కరెక్ట్గా ఉంది కదా. ఒకవేళ అటువైపు పడిపోతే ఏం చేయాలి మనం? కరెక్ట్గా షేప్ ఇప్పేసి మళ్ళీ వేసుకోవాలి. ఇటువైపు పడిపోయినా ఇప్పేసే వేసుకోవాలి, పొడవైనా వేసుకోవాలి, ఇప్పేసే అది లెక్క అమ్మటి బాడీ మెజర్మెంట్ ప్రకారం మనం వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ నువ్వు రారా. హాయ్ ఫ్రెండ్స్, నేను పెద్దపల్లి నుండి వచ్చాను. ఈరోజు నేను క్లాస్ విన్న తర్వాత డాట్స్లో నాకు చిన్న చిన్న తేడాలు ఉండే. ఇప్పుడు నేను దాన్ని సర్చ్ చేసుకుని డాట్స్ వేస్తున్నాను. ఎలా వచ్చాయో చూసి కామెంట్లో చెప్పండి. ఈ డాట్ అనేది మెయిన్ డాట్ వేస్తున్నాను. మినిమం 3 ఇంచెస్ ఉండాలి ఈ డాట్. ఓకే, కొంచెం ఈ బ్లౌజ్ ఆమె కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి కొంచెం డాట్ ఇట్లా పెట్టుకొని 1 ఇంచ్ వరకు వేస్తున్నాను. మరి ఒక బాగా వీడియోలో పడుతున్నా అట్లా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకే, తర్వాత ఉక్స్ పట్టి డాట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వేయి.
ఉక్స్ పట్టి వైపు డాట్ వేస్తున్నా. ఇది 3వ భాగంలో తీసుకోవాలి. కింది సైడ్ ఇది 1.5 ఇంచు గ్యాప్తో పెట్టేసుకోవాలి. అది పట్టుకునేటప్పుడు పెద్ద డాట్ కోసం బట్టి మనం ఇక్కడికి పట్టుకోవాలి. అర్థమైందా? ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ కోసం ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి వేసుకోవాలి. ఇది లావుగా వేస్తున్నావా చిన్నగా వేసుకో. వేసేటప్పుడు డాట్స్ ఎలా వేయాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ ముందు భాగాన్ని పట్టుకొని హార్మోన్ సైడ్ ఇక్కడ పట్టుకొని ఇలా మనం బొంగలాగా తీసుకొని టిల్ట్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దాన్ని బట్టి మనం కరెక్ట్గా ఇప్పుడు ఇది ఎలా కాదు, మనం ఇది చూడాలంటే ఒకటేరా ఇలా అని మనం ఇలా అనగానే ఇక్కడికి వచ్చేసింది చూడట్లా. దీన్ని ఇక్కడ పట్టుకొని దీన్ని ఇక్కడ పట్టుకోవాలి. అర్థమైంది? ఇలా పట్టేసి దీన్ని మనం ఇలా ఒకసారి గీరి ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ గుర్తు పెట్టేసుకొని వేసుకోవాలి. అది అలా పెట్టి షార్ప్గా వేయాలా? ఎట్లా వేయాలి? షార్ప్గా వేయాలి. దిగిందా? పెట్టిన గుర్తు దాకుందా? అది కొంచెం తక్కువ. వెరీ గుడ్. 4th డాట్ ఎలా వేయాలి? 4th డాట్ కూడా 3 భాగాలు చేసుకొని ఇక్కడ డాట్ తోడు పట్టుకొని డాట్ కోసం పట్టుకోను. ఎంత బాధైనా ఇది ఉంది కదరా, టెన్షన్ పడబాకు. ఇది కోసం ఉంది కదా, దీన్ని పట్టుకోవాలి. దీన్ని పట్టుకొని చేసుకోవాలి. ఓకే, చేసి గుర్తు పెట్టేసుకొని డాట్ వేసుకోవాలి. డాట్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనడానికి కారణం ఏంటి? అది ఒక లిప్ లేపుడుగా ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒక లిప్ ఏదండి తిప్పండి. గీరి ఇట్లా సమానంగా ఫినిషింగ్గా ఉందా లేదా చూసుకో. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా మనకి ఫినిషింగ్ వచ్చిందా రాలేదని చూసుకోవడానికి మనం ఏం చేయాలి? ఇలా అనుకొని చూసేసుకోవాలి డాట్ కరెక్ట్ ఉందా లేదా అని. చూసుకోవడం కాదు, ఎప్పుడైనా ఇక ఇలా మనం దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒకేసారి దించడం బట్టి ఇక ఈ బుడిగ వచ్చింది. ఈ బుడిగలు రావద్దు తెలుసా, బ్లౌజ్ మీద మంచిగా ఉండవి ఈ బుడిగలు అనేది రావద్దు. షార్ప్గా దించింది అయితే బుడిగ అనేది రాదు. ఇందాక నాకు వచ్చినాయా? రాలేదు. మీకెందుకు వస్తున్నాయి మరి? దీనికి రాలేదు చూడు, మరి ఇది కరెక్ట్గా దించిన. ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా బుడిగ వచ్చిందంటే మనం ఒకేసారి దించినామని అర్థం. దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని ఇలా పట్టుకొని ఒకసారికి ఇలా అని, అర్థమైందా? తర్వాతకు వచ్చేసి దీన్ని ఇలా అనుకోవాలన్నమాట. ఇలా అనుకొని పర్ఫెక్ట్గా ఇలా ఇస్త్రీ ఫోల్డ్ లాగా మనం చేసుకుంటే ఏమవుతుంది? మనకి షేప్ అనేది ఫినిషింగ్ మంచిగా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు నిలబడలేదా కరెక్ట్గా? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. అర్థమైందా ఇప్పుడు బ్లౌజ్? ఓకే, నువ్వు లేకపోలే. నేను ఇంతకుముందు డాట్ వేసేదాన్ని, 1.5కు 2.5కు అట్లా వేసేదాన్ని. ఇప్పుడు 3 ఇంచెస్కి వేస్తున్నా. దానివల్ల నాకు ఈ షేప్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది వేసింది నేనే, ఎట్లా వేసినా చూసి మీరు కామెంట్ చేయండి. షోల్డర్ మధ్యలో పట్టుకొని మనకి ఎంత పెట్టాలనుకుంటున్నామో అంత. దేనికి పెట్టాలా డాట్స్? దేనికి వేయాలి? షేప్ మంచిగా కూర్చోవడానికి. ఫ్రంట్ పార్ట్ స్టార్ట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ డాట్ ఇది. ఫ్రంట్ పార్ట్ డాట్స్ చక్కగా వేసుకోవాలి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కొంచెం రాని దారం ఏమవుతుంది? కుక్కలోకి ఎందుకు కట్ చేయడం? ఇది ఇట్లా చూసుకొని ఈ ఉక్సుల పైటు సైడ్ ఇట్లా పట్టుకొని 3 భాగాలుగా వచ్చేటట్టుగా ఇలా పట్టుకొని ఇట్లా వేయాలి. వెరీ గుడ్. కొంచెం వెనక్కి వెళ్ళండి, తలకాయ పడుతూ ఉంటుంది అట్లా. ఓకే, వెరీ గుడ్. దాన్ని ఏం డాట్ అంటారు? ఇది ఉక్సుల పట్టు సైడ్ మెయిన్ డాట్ అంటే ఇది. ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ వేసుకోవాలి. ఇది ఆర్మ్ హోల్. అమ్మటే ఏం డాట్ వేస్తున్నామో ఆర్మ్ హోల్ వైపు ఇది ఇట్లా పట్టుకుంటే అర్థమైపోతుంది. ఓకే, దారం పోయింది, ఎక్కించుకో. కింది దారం చిక్కుపడ్డది. ప్లాస్టిక్ దారం పెడదాం ఈసారి. ఈ దారాలు నీట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది 4th డాట్ మన ఇష్టం, మనం పెట్టుకునే దాన్ని బట్టి ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇక్కడ పట్టుకోవాలి, లేదంటే వదిలేసేయాలి.
థ్రెడ్ మనం అంత దూరం కూడా అవసరం లేదు, ఇక్కడ పట్టుకొని కూడా ఇట్లంటే అయిపోతుంది. అది అలవాటు లేదన్న నాకు. చాలా ఇంపార్టెంట్ రా, మనం కత్తెర ప్రతిసారి పట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా గీరి ఫినిషింగ్ బయట బ్లౌజ్ అలా ఇలా గీరడం వల్ల మనకు డాట్స్ కూడా నీట్గా కనపడతాయి, ఒకటేసారిగా బుంగలాగా వచ్చేస్తుంది. మంచిగా నీట్గా అట్లా నిలబడుతుంది అన్నమాట బ్లౌజ్ అనేది. ఓకేనా, వెరీ గుడ్. నాకు ఇది వరకు అయితే డాట్ రాదండి. భాషన్న దగ్గరకు వచ్చాక మంచిగా ఈ డాట్ ఎలా వేయాలి ఏందని నాకు అర్థమైంది. ఎవరైనా రావాలనుకుంటే చక్కగా వచ్చి నేర్చుకోవచ్చు. రాని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే భాషన్న దగ్గరికి బ్లౌజ్ వచ్చేసింది. నాకైతే బ్లౌజ్ టచ్ అస్సలు లేదు, నాకైతే బాగా అర్థమైంది. ఈరోజు క్లాస్ విని నేను డాట్ వేసుకున్నాను. ఈ డాట్ ఎలా ఉందా అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా అర్థమైంది ఎలా వేయాలి ఏంది. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వేస్తున్నా. ఫస్ట్ అనేది ఇక్కడ 3 ఇంచెస్ మనం చూసుకోవాలి. ఇలా స్టార్ట్గా వేసుకోవాలి డాట్. నెక్స్ట్ తర్వాత ఈ డాట్ అనేది దీన్ని పట్టుకొని ఈ డాట్ అని కరెక్ట్గా అట్లా పట్టుకొని ఆ క్వశ్చన్ పట్టుకుంటూ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ ఇలా పట్టుకొని నెక్స్ట్ ఈ డాట్ అనేది, ఆ డాట్ ఏంటిది? ఈ డాట్ ఆమ్ హోల్లో డాట్. ఈజీగా వచ్చేస్తుంది. దారం కొంచెం మిగిలించుకోండి. 2 నిమిషాలైంది. ప్రేమ ఏ డాట్ వేసేది? ఆమ్ హోల్లో డాట్ వేస్తుంది. ఓకే, కరెక్ట్గా వచ్చిందా? చూస్తే అర్థమైంది. తర్వాత 4th డాట్ కూడా వేసే ఒకేసారి. ఈ డాట్లు వేసుకునేటప్పుడు ఏం చేయాలి, పెద్ద కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత తేడా ఉంటే మళ్ళీ విప్పి వేసుకోవాలి. నువ్వేమంటే ఎట్లా ఏంద్రా డాట్స్ వెనక్కి పోతున్నది ఏంది? డాట్స్ ఎమ్మటే వేయాలి. ఇప్పుడు క్లాస్ ఇంతసేపు విని మీకు ఏమొచ్చిందని, మీకు రావాలి అంటే నాకు ఇప్పుడు మీరు చెప్తేనే కదా మీకు అర్థమైందని. కూర్చుంటే పోతుంది, ఏముందిరా అత్తమామకే భయపడరు మీరు, ఏముందిరా దీనికి మిషన్ భయపడటం. ఓకే, భాష అన్నయ్య చాలా బాగా నేర్పిస్తున్నారు స్టిచ్చింగ్. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ క్లాసులు వినాలనుకున్న వాళ్ళు వచ్చేయండి, హుజూర్ నగర్ మాది. ఈరోజు భాష అన్నయ్య మాకు బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేయటం అనేది నేర్పించిండు. ఇంతకుముందు అయితే నాకు అసలు డాట్స్ వేయటం అనేది రాదు. ఈరోజు అన్నయ్య నేర్పించిన ప్రకారం అయితే నేను వేసిన. ఎలా వచ్చినాయో ఒకసారి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్న ఫ్రంట్ పార్ట్కు డాట్స్ వేస్తున్నాను ఈరోజు నేను. అయితే ఇదేమో మెయిన్ డాట్. ఇంకో ఇట్లా తీసుకొని సమానంగా పెట్టుకొని ఇలానే ఇలా తీసుకోవాలి. దీని తర్వాత ఇంకోటి ఉక్సల పట్టి వైపు డాటు. ఇదేమో పైకి 2 భాగాలు తీసుకోవాలి, కిందికి 1 భాగం తీసుకోవాలి షేప్ వైపుకి. ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి కోపుని బట్టి. మూడో డాట్ ఆర్మూల్ సైడ్ సంఖ వైపు వచ్చే డాట్ని మూడో డాట్ అంటారు. దీనికి కూడా సేమ్ దీన్ని ఇలా అనుకొని ఇంకో ఇట్లా పట్టుకొని ఇలా తీసుకొని దీన్ని కొంచెంగా పట్టుకొని దీనికి మధ్యలో మళ్ళీ 1/2 గ్యాప్ తీసుకొని డాట్ వేసుకోవాలి. వెరీ గుడ్.
మళ్ళీ ఇది 4వ వైపు డాటు. ఇది కావాలనుకుంటేమో వేసుకోవచ్చు, లేకపోతే ఇది ఆప్షన్ డాటు. సేమ్ దీన్ని కూడా వెళ్ళాను. వెరీ గుడ్. క్రాస్ డాటు. మళ్ళీ మనకు ఫినిషింగ్ రావాలంటే కోపుగా లేవాలంటే నువ్వు ఇప్పుడు పొట్టిగా వేసినావు డాట్ గమ్మటే దిట్టిని చూసి నీకు ఎట్లా వస్తుంది కోపుగా. ఇది ఎవరికి వేయాలి? ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి, జస్ట్ ఎక్కువ కనపడాలనుకునే వాళ్ళకి ఇంతే ఉంటుంది. మీరు మనం తీసినంతే ఉంటుంది పొడుగు. కాకపోతే ఏంటంటే అక్కడ అంటే ఇక్కడ నుంచి వేస్తే తేడా అంతే వస్తుంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నాకు అసలు జాకెట్ అంటూ ఏంటో తెలియదు. పాషా అన్నయ్య దగ్గరకు వచ్చినాక ఫస్ట్ రోజు చెప్తుంటే అసలు ఏమీ అర్థం కావలేదు. సెకండ్ డే మాత్రం పాషా అన్నయ్య చెప్పినట్టుగా జాకెట్ గురించి తెలిసింది. నేను థర్డ్ డే మాత్రం బ్యాక్ పార్ట్ కట్ చేసిన. ఫోర్త్ డే రోజు ఫ్రంట్ పార్ట్ కట్ చేశా. అసలు మిషన్ ఏంటో తెలియని వాళ్ళు కూడా పాషా అన్నయ్య దగ్గరకు వస్తే మొత్తం నేర్చుకోవచ్చండి. నేర్చుకోవాలనే ఆలోచన లేకపోయినా సరే అన్నయ్య క్లాస్ వింటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు.